హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని తేలిపోతుంది. ఎందుకంటే జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలానా పార్టీలు ఫలానా గెలుస్తే ఎన్ని సీట్లు సాధిస్తాయని ఇచ్చాయి. అయితే టీడీపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అని అధికంగా తమకే అనుకూలంగా ఉన్నాయి, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి మాట. ఇదిలో ఉండగా వైసీపీ మాత్రం అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉంది, తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు కూడా అలానే ఉన్నాయి. కేవలం విశ్వసనీయమైన సంస్థలు మాత్రం ఖచ్చితంగా వైసీపీ అక్కడ మెజార్టీతో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి, కాబట్టి ఖచ్చితంగా మేమే వస్తామని చెప్తున్నారు. సుమారు 24 ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటివి మాకు అనుకూలంగా ఇచ్చాయి, కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. మరి ముఖ్యంగా ఎంతో నిబద్ధత విశ్వసనీయత ఉన్నటువంటి ఆరా సంస్థ కూడా తమకు అనుకూలంగా మినిమం 97 నుంచి 108 వరకు వస్తాయని ఇవ్వడం వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. అదే కాకుండా టైమ్స్ నౌ ఈజీటీ నిన్న విడుదల చేసినటువంటి దాంట్లో కూడా కనీసం 118 సీట్లతో 117 సీట్లతో అధికారంలోకి వైసీపీ వస్తుంది, 51% ఓట్లతో అని చెప్పడం కూడా జరిగింది. ఆరా సంస్థల సంబంధిత 56% మహిళలు వైసీపీ వైపే ఉన్నారని చెప్పడం ఖచ్చితంగా గెలుపులోకి వస్తుందని ఖచ్చితంగా చెప్పారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా బీజేపీ ఎప్పుడైతే కేంద్రంలోకి అధికారం రావాలని భావిస్తున్నారో, మరీ ముఖ్యంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న సంస్థలు ఇండియా టుడే కావచ్చు, ఎన్డీటీవీ కావచ్చు, జీ న్యూస్లు కావచ్చు, మిగతా కొన్ని మీడియా సంస్థలు ఖచ్చితంగా బీజేపీ 400 సీట్లు సాధిస్తుంది అని చెప్పే పరిస్థితి. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఆ సంస్థలకు రావాలి కాబట్టి. కానీ ఆంధ్రప్రదేశ్కి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీతో టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆ సంస్థలు బీజేపీ వస్తుందని చెప్పక తప్పని పరిస్థితి. అందుకే వైసీపీ నేతలు ఘనంగా ఏమని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతున్నాం. ఇండియా టుడే అనే సంస్థ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పింది, కానీ 2021లో బెంగాల్లో వాళ్ళు వేసిన అంచనాలు తప్పయ్యాయి. అదేవిధంగా 2023 రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా వారు వేసిన అంచనాలు తప్పయ్యాయి. కాబట్టి ఇండియా టుడే ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ మీద అయితే అంత విశ్వసనీయత లేదని వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. మ్యాక్సిమం ఖచ్చితంగా ఏవైతే విశ్వసనీయ సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెప్పారో అత్యధిక మెజార్టీతో 100 సీట్లకు పైగా వైసీపీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు నిక్కచ్చిగా చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నమాట. అయితే ఏ విషయం మరికొన్ని గంటల్లో తేలిపోబోతోంది.